ఇప్పుడు అందిన వార్త కూలిపోయిన డ్యామ్ 140 మంది కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తూర్పాఫ్రికా దేశం కెన్యాలో విషాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సోమవారం తెల్లవారుజామున ఓ డ్యామ్ తెగిపోయింది. దీంతో రాజధాని నైరోబీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయి మహియు పట్టణ సమీపంలోని పలు గ్రామాలను వరదలు అయితే ముంచెత్తాయి. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలైతే కోల్పోయారని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ రెడ్ క్రాస్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజర్ ఆంథోనీ ముచరి వెల్లడించారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలు లభ్యమయ్యాయని, వారిలో 17 మంది మైనర్లేనని తెలిపారు. నిద్రలో ఉండగానే వారిని వరదలు తుడిచిపెట్టుకుపోయాయని, ఇళ్లన్నీ కొట్టుకుపోయాయని వెల్లడించారు. వాహనాలు బురదలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. కాగా భారీ వర్షాలు, వరదల కారణంగా తాజా మరణాలతో కలిపి గత నెల నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 140కి చేరడం అయితే గమనార్హమని అయితే చెప్తూ ఉన్నారు. భారీ వర్షాల కారణంగా అయితే కనుక కెన్యాలోని డ్యామ్ అయితే కనుక తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 140కి చేరడం గమనార్హం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని అయితే చెప్తూ ఉన్నారు.